కాంబినేషన్ లో సినిమాలు వస్తున్నాయంటే బజ్ భలేగా ఉంటుంది. అలాగే ఆ కాంబోస్ నడుమ డిస్ట్రిబ్యూట్స్ ఉన్నాయని వినిపించడము పరిపాటే. నటసింహ బాలకృష్ణ డైనమిక్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో గురించి చెప్పక్కర్లేదు. వారి కాంబోలో 4వ సినిమా తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలోనే వారి మధ్య విభేదాలు తలెత్తాయని విశేషంగా వినిపిస్తోంది. అందులో నిజమెంత? నటసింహ బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబో హ్యాట్రిక్ చూసేసింది. వారి 3 సినిమాలు 3 రకాల రికార్డ్స్ నమోదు చేశాయి. ఇక ఓ హీరో డ్యూయల్ రోల్స్ తో ఓ డైరెక్టర్ వరుసగా 3 సినిమాలతో హిట్ కొట్టడం ఆషామాషీ కాదు. ఆ రికార్డును బోయపాటి శ్రీను సొంతం చేసుకున్నారు. ఇక వారిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న 4వ చిత్రం అఖండ 2 పై అభిమానుల్లోనే కాదు, చిత్రసీమలోనూ బోలెడు అంచనాలు నెలకొన్నాయి. అదీ కాక బాలకృష్ణకు అఖండ 2 మొదటి పాన్ ఇండియా మూవీ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సంఘి విలేజ్ ఏరియాలో వేసిన భారీ సెట్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. బాలకృష్ణ ఆ షూటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే హీరో బాలయ్యకు దర్శకుడు బోయపాటికి మధ్య విభేదాలు తలెత్తాయని విశేషంగా వినిపిస్తోంది. 2 విషయాల్లో బాలయ్య బోయపాటిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అందువల్ల దర్శకుడు కూడా అంటి ముట్టనట్టుగా షూటింగ్ జరుపుతున్నారని అంటున్నారు. అయితే ఇందులో వాస్తవం లేదని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. ఇక బాలయ్య ఫ్యాన్స్ అయితే ఇవన్నీ గిట్టన్ వారు క్రియేట్ చేస్తున్న గాసిప్స్ అంటూ కొట్టిపారేస్తున్నారు. నిప్పులేందే పొగరాదు కదా అంటూ కొందరు సన్నాయి రాగాలు తీస్తున్నారు. అయితే ఇన్సైడ్ టాక్ ప్రకారం అఖండ 2లో ప్రగ్యా జైస్వాల్ ను తప్పించడం వల్లే హీరో సీరియస్ అయ్యారని తెలుస్తోంది. మొదటి భాగంలో గ్లామర్ తో కట్టిపడేసి యాక్టింగ్ లోనూ గ్లామర్ ప్రదర్శించి ఆకట్టుకున్న ప్రగ్యా జైస్వాల్ ను ఎందుకు తీసేశారు అన్నదే ప్రశ్న. ఈ సినిమాలో కథ ప్రకారం ప్రగ్యా జైస్వాల్ 12 ఏళ్ల అమ్మాయికి తల్లిగా నటించాల్సి ఉంది. అందుకు ఆమె అంగీకరించలేదట. అయితే డైరెక్టర్ స్టోరీ ప్రకారం తప్పదు అని కన్విన్స్ చేయడంతో ఓకే చెప్పారట ప్రగ్య. అయితే అందుకోసం ముందుగా ఒప్పందం చేసుకున్న పారితోషికం కంటే ఎక్కువగా ఇవ్వాలని డిమాండ్ చేయడంతోనే ప్రగ్యా జైస్వాల్ ను తప్పించినట్లు సమాచారం. ఈ విషయాలేవి బాలయ్యకు తెలియవు. తెలిసిన తర్వాత పాన్ ఇండియా మూవీ తీస్తూ లెక్కలు వేసుకుంటే ఎలా అంటూ దర్శక నిర్మాతలను మందలించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని బాలకృష్ణ చిన్న కూతురు తేజస్వినితో పాటు 14 రీల్స్ అధినేతలు రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మరో విషయంలోనూ బాలకృష్ణ దర్శక నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాలని భావించినప్పుడే ఇందులో విలన్ గా సంజయ్ దత్ ను అనుకున్నారు. అయితే సంజయ్ దత్ రెమ్యునరేషన్ కూడా భారీగా ఉండడంతో ఆయనకు బదులుగా కథకు కాసిన్ని మార్పులు చేసి ఇందులో ఏకంగా 4 విలన్స్ ను ప్రవేశపెట్టారట. అందులో ఒకరు ఆదిపినిశెట్టి. సంజయ్ దత్ ను తీసుకోకపోవడం పైన బాలయ్య అసంతృప్తి వ్యక్తం చేశారట. ఈ 2 విషయాల్లోనే బాలయ్య తన అసంతృప్తిని తెలిపారని ఇన్సైడ్ టాక్. అంతే తప్ప బాలయ్య బోయపాటి మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవని యూనిట్ మెంబర్స్ చెబుతున్నారు. అదీకాక బాలకృష్ణ మునుపటి కంటే ఉత్సాహంగా ఈ సినిమాలో నటిస్తూ ఉండడం విశేషమని వారు అంటున్నారు. పైగా తారాగణం ఎంపికలో జరిగిన మార్పులకు కేవలం బోయపాటి శ్రీనునే కాదు, నిర్మాతలను బాలయ్య తప్పుపట్టారు. నిర్మాతల్లో ఆయన కూతురు కూడా ఉండడం గమనార్హం. ఈ నెల 18వ తేదీ వరకు సంఘీ విలేజ్ లో వేసిన భారీ సెట్ లో బాలయ్య పాల్గొంటారు. తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ లో రూపొందించిన సెట్స్ లో షూటింగ్ జరగనుంది. సెప్టెంబర్ 25న డేట్ ఫిక్స్ చేసుకున్న అఖండ 2 జనాన్ని ఏ తీరున మురిపిస్తుందో చూడాలి.